అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. ఈ కవరు చాలా లూజ్గా ఉంది. ఆ స్క్రూలు నేను కింద నుంచి టైట్ చేసినా కూడా టైట్ అవ్వటం లేదనమాట. సో మొత్తం కొత్తది కొనకుండా ఎన్విరాన్మెంట్కి వేస్ట్ కాకుండా నేను చాలా సింపుల్గా ఇంజనీరింగ్ ఫిక్స్ చేశాను. సీల్ టేప్ అని ఉంటుంది, అది తెచ్చి దానికి చుట్టేసేసి మళ్ళీ స్క్రూ బిగించేస్తే పర్ఫెక్ట్గా పనిచేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా ఇంజనీరింగ్ స్కిల్కి నేనే హ్యాపీ అయిపోయాను అనమాట. ఐఎమ్ గివింగ్ మై సెల్ఫ్ ఏ ప్యాట్ ఆన్ ద బ్యాక్. ఇది టేప్ అనమాట, బాగా పల్చగా ఉంటుంది, సీల్ టేప్ అంటారు. దాన్ని చుట్టేసేసి మళ్ళీ స్క్రూ బిగించేసాను. మీకు ఈ చిట్కాలు ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న వాటికి కూడా మనం ఆలోచించి ఏది పడేయకుండా వాడుకోవడం నేర్చుకోవాలి. ఈ కవర్ అంతా బాగుంది, అది కొంచెం లూజ్ అయిపోయింది అనమాట. స్క్రూ ప్లాస్టిక్ కదండి, ఇలాగే లూజ్ అయిపోతాయి అనమాట. 2 ఏడాది కూడా కాలేదు అది పెట్టి, కానీ స్క్రూ లూజ్ అయిపోయిందని చెప్పేసి నేను టేప్తో పెట్టేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను. సో తర్వాత ఇంకో విషయం చెప్పాలంటే ఆ క్రేన్ బొమ్మ ఉంది కదా, ఆ కొంగ బొమ్మ, ఆ క్రేన్ ప్లంబింగ్ అని ఉంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడో లేక్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక అమ్మాయి ఏమో క్రేన్ ఒక్కపడిని చూసి ఆ క్రేన్ అని బొమ్మని గుర్తు తెచ్చుకుందనమాట. నా వీడియోస్ని అయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.